క్రైస్తవ భక్తి జీవితంలో ఆత్మీయంగా బలపరచబడాలి అన్న ఆలోచన మీకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మనిషి తన సొంత బుద్ధిని, తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఏ పని చేయకూడదు అన్నది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకు మనిషి తన సొంత తెలివితేటలని, సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఏ పని చేయకూడదు? కారణం ఏమై ఉండొచ్చు? ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినట్టుకైతే, నరుని ఆలోచన బాల్యము నుండి చెడ్డది, లేదా నరుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డది అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మనిషి పుట్టినప్పటి నుంచి, మనిషి యొక్క బాల్యం నుండి చెడ్డ తెలివితేటలు, చెడ్డ ఆలోచనలు, మనిషి యొక్క హృదయం చెడ్డది అని బైబిల్ సెలవిస్తుంది. అందుకనే మనిషి తన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు, తన సొంత తెలివితేటల్ని ఆధారం చేసుకోకూడదు అని చెప్తుంది. మరి మనిషి తన సొంత తెలివిని, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకపోతే దేన్ని ఆధారం చేసుకోవాలి? నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచు. ఇంకా ఆ కింద వచనం మనం చూసినట్టుకైతే ఇలా రాయబడి ఉంది అక్కడ, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. దేవుని యందు నమ్మకం ఉంచడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క అధికారానికి నువ్వు లోబడటం. దేవుని యొక్క అధికారానికి లోబడటం అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యానికి లోబడటం. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడతారో వాళ్ళు దేవుని యొక్క అధికారానికి లోబడినట్టు. ఇప్పుడు మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు కంప్లీట్ గా 66 పుస్తకాలు మాకు తెలియదు, ఎలా దేవుని వాక్యానికి లోబడాలి? ఈ యొక్క 66 పుస్తకాలకి కూడా పునాది 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు మీరు చూసినప్పుడు బైబిల్కి ఇది ఒక గొప్ప పునాది. క్రైస్తవ యొక్క నైతిక జీవితం, నైతిక విలువలతో కూడిన క్రైస్తవ జీవితం బ్రతకాలన్నా, దేవుని యొక్క వాక్యానికి లోబడి బ్రతకాలన్నా ఇలా 10 ఆజ్ఞల్లో ఉండి నువ్వు బ్రతకగలుగుతున్నావా? కొంతమంది 10 ఆజ్ఞలు దాటేస్తూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అబద్ధం ఆడద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, నీ పొరుగు వాని ఆస్తిని కానీ, భార్యని కానీ, గాడిదని కానీ, భూమిని కానీ దేన్ని ఆశించొద్దు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశమందు కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ యందు కానీ దేని రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకోకూడదు. ఏ పోత పోసిన విగ్రహానికి నువ్వు సాగిల పడకూడదు, నమస్కరించకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, నీ తల్లి నీ తండ్రిని సన్మానించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో నువ్వు ఉద్యోగం చేసినా,